విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం తప్పింది. గాల్లో ఎగిరిన కాసేపటికే ఫ్లైట్ లో సాంకేతిక లోపాన్ని పసిగట్టిన పైలట్ విమానం రెక్కల్లో పక్షి ఇరుక్కున్నట్లు గుర్తించాడు. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించి విశాఖలో సేఫ్ గా ల్యాండ్ చేశాడు. ఆ సమయంలో విమానంలో 103 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. రిపేర్ పూర్తి కాకపోవడంతో ప్రయాణికులను ఇతర విమానాల్లో పంపించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. మళ్ళీ ఫ్లైట్కి వెళ్ళి దించి బస్సులోకి ఎక్కించారు. సైరా చాలా మంది ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. సుఖాలు కనిపించినాయి. ఇప్పుడు ఫ్లైట్ వద్దు, బస్సు ఎక్కుదామని వెళ్తున్నా. అందరికీ గాడ్ గ్రేస్ సెకండ్ లైఫ్ ఇచ్చినాను అనుకుంటున్నాను దేవుడు. థ్యాంక్ యూ ఎయిర్ ఇండియా. దండం పెట్టాలి ఎయిర్ ఇండియా ఫ్లైట్ బతికి బయటపడ్డ అందరూ చాలామంది ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. సుఖాలు కనిపించినాయి. ఇప్పుడు ఫ్లైట్ వద్దు, బస్సు ఎక్కుదామని. విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం తప్పింది. గాల్లో ఎగిరిన కాసేపటికే ఫ్లైట్ లో సాంకేతిక లోపాన్ని పసిగట్టిన పైలట్ విమానం రెక్కల్లో పక్షి ఇరుక్కున్నట్లు గుర్తించాడు. వెంటనే అలర్ట్ అయిన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించి విశాఖలో సేఫ్ గా ల్యాండ్ చేశాడు. ఆ సమయంలో విమానంలో 103 మంది ప్రయాణికులున్నారు. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే రిపేర్ పూర్తి కాకపోవడంతో ప్రయాణికులను ఇతర విమానాల్లో పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అధికారులు. బయటపడ్డ అందరూ చాలా మంది ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. సుఖాలు కనిపించినాయి. ఇప్పుడు ఫ్లైట్ వద్దు, బస్సు ఎక్కుదామని వెళ్తున్నా. అందరికీ గాడ్ గ్రేస్ సెకండ్ లైఫ్ ఇచ్చినాను అనుకుంటున్నాను దేవుడు. థ్యాంక్ యూ ఎయిర్ ఇండియా. దండం పెట్టాలి ఎయిర్ ఇండియా ఫ్లైట్ బతికి బయటపడ్డ అందరూ